పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రమూక ఒక్కసారిగా పర్యాటకులపై కాల్పులకు దిగబడింది. అది ఒక్కొక్కరిని మతం అడిగి మరీ అత్యంత పాశవికంగా కాల్చి చంపారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా టూరిస్టులు జంటలుగా ఉన్న వారి వద్దకు వెళ్లి భర్తలను మాత్రమే చంపి టూరిస్టు మహిళలను మాత్రం టెర్రరిస్టులు వదిలేశారు. ఆవేదనతో తనను కూడా చంపమని ఓ మహిళ కోరగా, నిన్ను చంపం, ఓట్లేసి గెలిపించుకున్నారుగా, వెళ్లి మోదీకి చెప్పు అంటూ కిరాతకంగా రక్తపాతం పారించారు. ఈ ఘటనతో యావత్ భారతం భగ్గుమందే. మరోవైపు చనిపోయిన భర్త పక్కన దీనంగా కూర్చొని ఏడుస్తున్న మహిళ ఫోటో ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఉగ్ర మూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని సర్వత్రా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఉగ్రమూకలపై విరుచుకుపడింది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలు, మౌలిక సదుపాయాలు కేంద్రంగా భీకర దాడులు నిర్వహించింది. 9 ఉగ్రవాద స్థావరాలను గుర్తించి వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం 2 దేశాల నడుమ ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనిపై భారతీయులంతా హర్షం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ గురువారం రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపై వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు మరో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో టెర్రరిస్టులు మోదీకి చెప్పు అని ఓ వైపు ఉంటే, మరోవైపు మోదీకి చెప్పాను అని ఓ మహిళ కోపంతో ఉగ్రమూక శవాల మధ్య నిల్చొని ఉండడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై టాలీవుడ్ డైరెక్టర్ తనదైన స్టైల్లో ఆపరేషన్ సింధూర్పై ట్వీట్ చేశాడు. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు ఓ మహిళ భర్తను చంపి వెళ్లి మోదీకి చెప్పు అని అన్నారుగా, ఇప్పుడు ఆ మహిళ నిజంగానే మోదీకి చెప్పింది అంటూ రామ్ గోపాల్ వర్మ పాక్ ఉగ్రవాదులపై సెటేరికల్గా పోస్టు చేశారు.